ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వారం మన బిగ్ బాస్ హౌస్ నుంచి అయితే ఇద్దరైతే ఎలిమినేట్ అయితే అయ్యారండి. నిన్నైతే మనకు ఆదిత్య ఓం గారు అయితే వెళ్ళిపోయారు. ఈ రోజు అయితే షూటింగ్ అయితే ఇప్పుడే కంప్లీట్ అయింది. మన నైనిక గారు కూడా ఎలిమినేట్ అయితే అయ్యారు. సో నైనిక ఎలిమినేషన్ అయితే ఫెయిర్ అని చెప్పుకోవచ్చు. తన గేమ్ ఆడడం వల్ల బయటకు వచ్చేసింది నాకైతే అనిపించింది. ఆదిత్య ఓం గారు అయితే అన్ఫేర్ ఎలిమినేషన్ అని చెప్పొచ్చు. ఎందుకంటే తన మంచి వ్యక్తి, అంత మంచి పెద్ద మనిషి, బాగా ఆడారు. తను వెళ్ళిపోవడం అనేది అన్ఫేర్ ఎలిమినేషన్ నాకు అనిపించింది. సో వీళ్ళిద్దరు ఎలిమినేషన్ ఫెయిర్ అనుకుంటున్నారా అన్ఫేర్ అనుకుంటున్నారా కింద కామెంట్ సెక్షన్ లో అయితే కామెంట్స్ చేయండి. అలానే వీళ్ళు టాప్ 5 లో వీళ్ళు ఉంటారు అనేసి నాకైతే అనిపిస్తుంది. నబిల్ గానీ, నిఖిల్ గానీ, మణికంఠ గానీ, యష్మి గానీ, ప్రేరణ గానీ, విష్ణుప్రియ గానీ వీళ్ళైతే చాలా బాగా ఆడుతున్నారండి. వీళ్ళు టాప్ 5 లో ఉంటారు అనేసి నాకైతే అనిపిస్తుంది. మణికంఠని అందరు కలిసి తొక్కాలని చూస్తున్నారు, కానీ ఏదో ఒక రోజు మణికంఠ గట్టిగా గేమ్ ఆడి వాళ్ళందరికీ బుద్ధి చెప్తాడు అనేసి అనిపిస్తుంది. ఇంకోటి నబిల్ కప్పు గెలిచే ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయండి. మనకి ప్రేరణ కూడా నెంబర్ 1 ప్లేస్ లో ఉంది, చాలా బాగా ఆడుతుంది. సో ఇదే అండి మన నైనిక కార్ అయితే తనని హోటల్ కి అయితే తీసుకెళ్తున్నాడు. మనకు అఫీషియల్ గా అయితే మన నాగార్జున గారు సాటర్డే ఎపిసోడ్ లో అయితే అనౌన్స్ చేస్తారనమాట వీళ్ళిద్దరిని. సో సండే వైల్డ్ కార్డ్స్ కూడా రాబోతున్నాయి. మీ ఫేవరెట్ కంటెస్టెంట్స్ ఎవరు, టాప్ 5 ఎవరు ఉంటారో కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్స్